స్పైడీ బాబు జై బాబు హాయ్ బ్రో స్పైడర్ మ్యాన్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ అయితే ఫ్లాప్, సెకండ్ హాఫ్ యావరేజ్. సో ఓవరాల్ గా ఒక మంచి యావరేజ్ ఫ్లాప్ చూసా అంతే. మార్వెల్ యూనివర్స్ అంతా ఒకవైపు, స్పైడర్ మ్యాన్ ఒకవైపు అని ట్రోలింగ్ చేస్తున్నారు. నేను మంచోను కాబట్టి కనీసం యావరేజ్ ఫ్లాప్ అన్నా, ఇంకొకడైతే అట్టర్ ఫ్లాప్ అంటాడు. అండం ఎందుకు అట్టర్ ఫ్లాపే. నా తొక్కలా ఉంది, కాస్ట్యూమ్స్ తెచ్చుకొని మరి తొక్కలా ఉంది, బొక్క డబ్బులు బొక్క. అంత ఎమోషనల్ ఉంది, అంత యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? 2 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అలక ఫైట్ బాగుంది, సినిమా బాగాలేదు, స్టోరీ లేదు, ఎలివేషన్ లేదు, బీజిఎం లేదు, కామెడీ లేదు, ఏది ఐటమ్ సాంగ్ లేదు. కావాలా మీకు స్పైడర్ మ్యాన్? ఏమయ్యా మాలాంటి మాస్ ఆడియన్స్ కోరుకునేది ఏంటి? సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం కామెడీ, క్లైమాక్స్ లో సీరియల్ అలాంటి కచక్ పేకరతో ఐటమ్ సాంగ్. మరి ఇంకా ఎంతసేపు జిగురు పుడకలు వదిలి ఆ గాల్లో ఎగిరి కత్తి ఫైట్లు చేసి ఇయ్యేనా? ఎవరిని పెట్టాలి మరి స్పైడర్ మ్యాన్ మూవీ? అయ్యా కసక్క లాంటి పేకర సీరియల్ ఉంది, లేదంటే భాగ్యశ్రీ బొరిసే, ఇద్దరులో ఎవరైనా పెట్టినా పోనీ ఇద్దరిని పెట్టినా సరే ఎంటర్టైన్ అయ్యేటోని. సో ఓవరాల్గా నేను డిసప్పాయింట్ అయ్యా. నా 350 రూపాయలు బొక్క అయ్యింది. యాక్చువల్లీ తెలంగాణ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను, పైగా తెలుగుని. తొక్కలోకి నాకేం నచ్చలేదు, ఇంక హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఏం నచ్చుద్ది? ఇదిగో మార్వెల్ ఫ్యాన్స్కి నచ్చొచ్చమ్మా, నాలాంటి మాస్ ఆడియన్స్కి నచ్చలేదు. ఇలాంటి సినిమాలు రావాలి ఆడాలని చాలా మంది కోరుకుంటారు, నేనైతే కోరుకోను. ఒక మంచి అటర్ ఫ్లాప్ చూసా, హ్యాపీగా ఉంది, వెళ్తున్నా. ఎంసీయూ మూవీస్ అన్ని ఒకవైపు, ఈ స్పైడర్ మ్యాన్ సిరీస్ ఒకవైపు పెడుతున్నారు. అంత వర్త్ అంటారా? ఖచ్చితంగా అన్న, స్పైడర్ మ్యాన్ కాబట్టి కలెక్షన్ ఆ లోపల థియేటర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది స్పైడర్ మ్యాన్ ఎందుకు డిఫరెంట్ అని. సో తప్పే లేదు, సినిమా ప్రోడక్ట్ కూడా అలానే ఉంది. బాగుంది బ్రో మూవీ. అంటే ఆ ప్రీవియస్ గా వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీస్ ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఏంటి? నార్మల్ స్పైడర్ మ్యాన్ మూవీలో ఉంది, ఎమోషన్, కామెడీ, యాక్షన్ ఆ సర్కాజం ఉందా? ఉంది. స్పైడర్ మ్యాన్ సర్కాజం ఉంది. ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. ఉంది. ఉందా? సీరియస్ సీన్లలో కూడా బాగా ఉంది. కొంచెం ఎమోషనల్ గా చూపించాడు ట్రైలర్ లో గానీ, అందులో గానీ. మూవీ మొత్తం ఫైట్స్ మూవీలో ఏడుస్తారు కొంచెం మూవీలో, అంతే, ఇంకా ఏం చెప్పలేను. యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. యాక్షన్ ఇంకొకరు చెప్తారా? మీరు ఓన్లీ ఏం చెప్పాలి? యాక్షన్ సీక్వెన్సెస్ అంటే మీ పేరు చెప్పాడు మీ ఫ్రెండ్. యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు ఎలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక లెవెల్లో ఉంటే దానిపైనే ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ ని ఇలాగా వేసి ఇప్పటివరకు ఏ స్పైడర్ మ్యాన్ సినిమాలో అయితే చూపించలేదు. 3Dలో మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది సినిమా. ఇంకా క్లైమాక్స్ కానీ, ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఫైట్స్ కానీ రెండు అయితే చాలా బాగున్నాయి. తో చిన్న సీనే అది, బట్ అది కూడా చాలా బాగుంటుంది. డిసప్పాయింటెడ్ సీన్స్ అంటే ఏముండవండి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. 4 సిరీస్ అండ్ 4 మూవీస్లోనా ఇదే బ్రాండెడ్. 4.5 out of 10. ఎక్కడ నుంచి చూస్తున్నావు? బాగుంది, చాలా బాగుంది సినిమా. అంటే స్పైడర్ మ్యాన్ అంటే ఒక ఎమోషన్, ఎంతమంది సూపర్ హీరోస్ వచ్చినా స్పైడర్ మ్యాన్ చాలా ఎమోషన్ కదా, అది కనెక్ట్ అయ్యారా ఇప్పుడు దీనికి? చాలా కనెక్ట్ అయ్యాం. ఆ ఎమోషన్స్ మొత్తం ఇట్లా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లెక్క ఉండే ఎమోషన్స్ తోని. స్పాయిలర్ అవుతుంది అది, అప్పుడు స్పాయిలర్ అయిపోతుంది అప్పుడు, అది చెప్పలేను. ఛాన్సెస్ ఉన్నాయి వచ్చేటివి. అవును చూసా, వేరే వాళ్ళకి స్పాయిలర్స్ అయిపోతుంది కదా అది. అవును చాలా బాగుంది, యాక్షన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయి. లేదు చాలా బాగుంది, అది వాళ్ళ ఒపీనియన్, కానీ నాకైతే చాలా నచ్చింది. మూవీలో మొత్తం ఎమోషన్స్ ఈసారి చాలా మంచిగా చూపించినారు. ఎమోషన్స్ టామ్ హాలండ్ కానీ, జెండయా కానీ చాలా బాగుంది. అంటే ముందు సినిమాలలో ఉన్నంత అయితే లేదు సర్కాజం, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు కొంచెం అడల్ట్ స్పైడర్ మ్యాన్ చాలా బాగున్నాయి. ఈసారి చాలా మంచిగా పోర్ట్రే చేసినారు యాక్షన్స్. జై బాబు
హాయ్. బ్రో స్పైడర్ మ్యాన్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ అయితే ఫ్లాప్, సెకండ్ హాఫ్ యావరేజ్. సో ఓవరాల్గా ఒక మంచి యావరేజ్ ఫ్లాప్ చూసా అంతే. మార్వెల్ యూనివర్స్ అంతా ఒకవైపు, స్పైడర్ మ్యాన్ ఒకవైపు అని ట్రోలింగ్ చేస్తున్నారు. నేను మంచోను కాబట్టి కనీసం యావరేజ్ ఫ్లాప్ అన్నా. ఇంకొకడు అయితే అట్టర్ ఫ్లాప్ అంటాడు. అండం ఎందుకు, అట్టర్ ఫ్లాపే. నా తొక్కలా ఉంది, కాస్ట్యూమ్స్ తెచ్చుకొని మరి తొక్కలా ఉంది. బొక్క, డబ్బులు బొక్క. అంత ఎమోషనల్ ఉంది, అంత యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? 2 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అలక ఫైట్ బాగుంది. సినిమా బాగాలేదు, స్టోరీ లేదు, ఎలివేషన్ లేదు, బీజిఎం లేదు, కామెడీ లేదు, ఏది ఐటమ్ సాంగ్ లేదు. కావాలా మీకు స్పైడర్ మ్యాన్? ఏమయ్యా, మాలాంటి మాస్ ఆడియన్స్ కోరుకునేది ఏంటి? సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం కామెడీ, క్లైమాక్స్లో సీరియల్ అలాంటి కసక్ పేకరతో ఐటమ్ సాంగ్. మరి ఇంకా ఎంతసేపు జిగురు పుడకలు వదిలి ఆ గాల్లో ఎగిరి కత్తి ఫైట్లు చేసి ఇయ్యేనా? ఎవరిని పెట్టాలి మరి స్పైడర్ మ్యాన్ మూవీ? అయ్యా, కసక్క లాంటి పేకర సీరియల్ ఉంది, లేదంటే భాగ్యశ్రీ బొరిసే. ఇద్దరులో ఎవరైనా పెట్టినా, ఇప్పుడు ఇద్దరిని పెట్టినా సరే ఎంటర్టైన్ అయ్యేటోని. సో ఓవరాల్గా నేను డిసప్పాయింట్ అయ్యా. నా 350 రూపాయలు బొక్క అయ్యింది. యాక్చువల్లీ తెలంగాణ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను, పైగా తెలుగుని. తొక్కలేదు నాకేం నచ్చలేదు, ఇంక హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఏం నచ్చుద్ది? హల్క్ ఫైట్ సీక్వెన్స్. ఇదిగో మార్వెల్ ఫ్యాన్స్కి నచ్చొచ్చమ్మా, నాలాంటి మాస్ ఆడియన్స్కి నచ్చలేదు. ఇలాంటి సినిమాలు రావాలి, ఆడాలని చాలామంది కోరుకుంటారు. నేనైతే కోరుకోను. ఒక మంచి అటర్ ఫ్లాప్ చూసా, హ్యాపీగా ఉంది, వెళ్తున్నా. ఎంసీయూ మూవీస్ అన్ని ఒకవైపు, ఈ స్పైడర్ మ్యాన్ సిరీస్ ఒకవైపు పెడుతున్నారు. అంత వర్త్ అంటారా ఇప్పుడు? ఖచ్చితంగా అన్న, స్పైడర్ మ్యాన్ కాబట్టి కలెక్షన్ ఆ లోపల థియేటర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది స్పైడర్ మ్యాన్ ఎందుకు డిఫరెంట్ అని. సో తప్పే లేదు, సినిమా ప్రోడక్ట్ కూడా అలానే ఉంది. ఎలా ఉంది movie? బాగుంది బ్రో మూవీ. అంటే ఆ ప్రీవియస్గా వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీస్ ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఏంటి? నార్మల్ స్పైడర్ మ్యాన్ మూవీలో ఉంది, ఎమోషన్, కామెడీ, యాక్షన్ ఆ సర్కాజం ఉందా? ఉంది. స్పైడర్ మ్యాన్ సర్కాజం ఉంది. ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందా? ఉంది. ఉందా? సీరియస్ సీన్లలో కూడా బాగా ఉంది కొంచెం ఎమోషనల్ గా చూపించాడు ట్రైలర్ లో కానీ, అందులో కానీ. మూవీ మొత్తం ఫైట్స్ మూవీలో ఏడుస్తారు కొంచెం మూవీలో, అంతే, ఇంకా ఏం చెప్పలేను. హైలైట్ ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్? యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. యాక్షన్ ఇంకొకరు చెప్తారా, మీరు ఓన్లీ ఏం చెప్పాలి? యాక్షన్ సీక్వెన్సెస్ అంటే మీ పేరు చెప్పాడు మీ ఫ్రెండ్. యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు ఎలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక లెవెల్లో ఉంటే దానిపైనే ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ని ఇలాగా వేసి ఇప్పటివరకు ఏ స్పైడర్ మ్యాన్ సినిమాలో అయితే చూపించలేదు. 3Dలో మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది సినిమా. ఇంకా క్లైమాక్స్ కానీ, ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ కానీ రెండు అయితే చాలా బాగున్నాయి. తో చిన్న సీనే అది, బట్ అది కూడా చాలా బాగుంటుంది. డిసప్పాయింటెడ్ సీన్స్ అంటే ఏముండవండి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. 4 సిరీస్ అండ్ 4 మూవీస్లోనా ఇదే బ్రాండెడ్. 4.5 out of 10. ఎక్కడ నుంచి చూస్తున్నావు? బాగుంది, చాలా బాగుంది సినిమా. అంటే స్పైడర్ మ్యాన్ అంటే ఒక ఎమోషన్. ఎంతమంది సూపర్ హీరోస్ వచ్చినా స్పైడర్ మ్యాన్ చాలా ఎమోషన్ కదా. అది కనెక్ట్ అయ్యారా ఇప్పుడు దీనికి? చాలా కనెక్ట్ అయ్యాం. ఆ ఎమోషన్స్ మొత్తం ఇట్లా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లెక్క ఉండే ఎమోషన్స్ తోని. డైరెక్ట్గా వచ్చేస్తున్నాయా? స్పాయిలర్ అవుతుంది అది, అప్పుడు స్పాయిలర్ అయిపోతుంది అప్పుడు, అది చెప్పలేను. ఛాన్సెస్ ఉన్నాయి వచ్చేటివి. అవును చూసా, వేరే వాళ్ళకి స్పాయిలర్స్ అయిపోతుంది కదా అది. అవును చాలా బాగుంది, యాక్షన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయి. లేదు లేదు చాలా బాగుంది, అది వాళ్ళ ఒపీనియన్, కానీ నాకైతే చాలా నచ్చింది. మీకేం నచ్చింది మూవీలో మొత్తం బాగా? ఎమోషన్స్ ఈసారి చాలా మంచిగా చూపించినారు. ఎమోషన్స్ టామ్ హాలండ్ కానీ, జెండయా కానీ చాలా బాగుంది. స్పైడర్ మ్యాన్ సర్కాజం కొంచెం ఉంటుంది, ఆ డైలాగ్స్ ఉన్నాయా? అంటే ముందు సినిమాలలో ఉన్నంత అయితే లేదు సర్కాజం, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు కొంచెం అడల్ట్ స్పైడర్ మ్యాన్ చాలా బాగున్నాయి. ఈసారి చాలా మంచిగా పోర్ట్రే చేసినారు యాక్షన్స్.